హాయ్ మాస్టర్స్. భూమండలంలో నవ్య దివ్య భవ్య యుగం యొక్క మహా అవతరణ డాక్టర్ సన్నీ సాటిన్ రాశారు. నేర్చుకునే ప్రక్రియ మరి విద్యాభ్యాసం అంటున్నారు, విందామా? నేను ఎంత డబ్బు సంపాదించగలుగుతాను? నేటి ప్రపంచంలో ఒక వ్యక్తి ఏ ఉద్యోగాన్ని లేదా ఏ వృత్తిని ఎంచుకోవాలి, మరి ఆ ఉద్యోగాన్ని పొందడానికి ఏం చదవాలి అని నిర్ణయించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఇదే. ఆ నిర్దిష్ట రంగంపై అతనికి ఇష్టం ఉందా లేదా అనే విషయాన్ని గురించి దాదాపు అసలు ఆలోచించడం లేదు. అధిక మొత్తంలో వేతనాలను అందించేటటువంటి ఆయా రంగాల్లో లాంఛనపూర్వకమైన విద్యను చేపట్టాలని, ఆ అంశాలను చదవాలి అని తల్లిదండ్రులు, కుటుంబం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సలహాదారులు మరి ఇతరుల నుంచి విపరీతమైన ఒత్తిడి ఉంటోంది. చిన్న వయసులో ఉన్న విద్యార్థికి ఎక్కువ డబ్బు సంపాదించే శక్యత ఎక్కడ ఉంది అనేది సామాన్యంగా తెలియదు. ఫలితంగా అతనికి ఆమెకు తమ పెద్దవాళ్ల సలహాను అనుసరించడం తప్ప మరో అవకాశం అంతగా ఉండదు. ఎందుకంటే దానికి అవసరమైన డబ్బు సాధారణంగా పెద్దవాళ్లే చెల్లిస్తారు. మరి వాళ్ళ అభీష్టానికి వ్యతిరేకమైనది జరగడానికి వాళ్ళు ఒప్పుకోరు. ఒక గులాబీ ఎందువల్ల గులాబీ కాదు? నేను భారతదేశంలోని ఒక పాఠశాలలో చదువుతున్నప్పుడు జీవశాస్త్రం చదవడాన్ని నేను ద్వేషించేవాడిని. జీవశాస్త్రం నాకు విసుగు కలిగించటం వలన కాదు, కానీ దానిలో నిజంగా నిరుపయోగమైన మరి విసుగు పుట్టించే భాగం ఏమిటంటే చెట్ల లాటిన్ పేర్లన్నీ గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఒక గులాబీ పువ్వు అంటే ఏమిటో నేను గుర్తుంచుకోగలను, కానీ నేను ఎంత ప్రయత్నించినా కానీ లాటిన్ భాషలో గులాబీ పేరు ఏమిటో గుర్తుంచుకోలేకపోయేవాడిని. నేను మననం చేసుకోగలిగిన అతి కొన్ని పేర్లను కూడా ఇలా పరీక్షలు అయిపోతూనే అలా మర్చిపోయేవాడిని. నేను 9వ తరగతి పూర్తి చేశాక ఇక జీవశాస్త్రాన్ని చదవాల్సిన అవసరమే లేకపోవడంతో నేను నిజంగా సంతోషించాను. ఈనాటికి కూడా ఎవ్వరికీ అర్థం కాని మరి ఎలాగూ గుర్తుంచుకొని మరో పేరు ఏదో ఉపయోగించే బదులు మనం చక్కగా ఒక గులాబీని ఓ గులాబీ అని ఎందుకు పిలవకూడదు అనేది ఎంత ఆలోచించినా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మరి వేరే ఎవ్వరూ కూడా ఈ విషయంలో సంతృప్తికరమైన వివరణను ఇవ్వలేకపోయారు. మనం మిగిలిన వాటన్నింటికీ ఆంగ్ల భాషనే వినియోగిస్తున్నప్పుడు కేవలం మొక్కల పేర్ల కోసం మాత్రం లాటిన్ లాంటి మృత భాషలోని పేర్లను ఉపయోగించడం ఎందుకు? అది 1456లోనా లేక 1465లో జరిగిందా? నేను పెద్దవాడిని అయ్యాక నా అంతటి నేను చరిత్రను ఎంతో అధ్యయనం చేసి దానిని చాలా బాగా ఆస్వాదించినప్పటికీ నేను పాఠశాలల్లో చదువుతున్నప్పుడు నాకు విపరీతంగా విసుగు కలిగించేవిగా అనిపించిన అంశాల్లో చరిత్ర కూడా ఒకటి. పాఠశాలలో ఉండగా చరిత్ర అంతగా విసుగు పుట్టించడానికి కారణమేమిటి? ఏమాత్రం సంబంధం లేని అర్ధరహితమైనవిగా అనిపించే విషయాల్లో మమ్మల్ని పరీక్షించడం జరిగేది. ఒక నిర్ణీత యుద్ధం నిజంగా 1456లో సంవత్సరంలో చోటు చేసుకుందా లేక 1465లోనా? నేను ఏనాడు అది జ్ఞాపకం ఉంచుకోలేకపోయేవాడిని. మరి అది అర్థం పర్థం లేనిదిగా అనిపించేది. సరైన తేదీ 1456లోనా లేక 1465లోనా అనే దాని వలన ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? మరి ఒకవేళ ఆ చరిత్రకారుడు నమోదు చేసిన తేదీ తప్పైతే పరిస్థితి ఏమిటి? అసలు ఆ తేదీ గురించి అంత ఖచ్చితంగా తెలియజేయడానికి ఆ చరిత్రకారుడు 15వ శతాబ్దంలోనైతే జీవించలేదు కదా. పాఠశాలలో లాంఛనప్రాయంగా జరిగే మన విద్యాభ్యాసంలో చాలా సమయం ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం కొంతమంది వ్యక్తులు మనమంతా నేర్చుకోవాలి అని నిర్ణయించిన అంశాలను నేర్చుకుంటూ ఉండడంలోనే వృధా అయిపోతోంది. అవి విద్యార్థికి అర్థం పర్థం లేనివిగా మరి అసంగతమైనవిగా అనిపిస్తాయి. అందువల్లనే నిస్తేజంగా ఉండి విసుగు పుట్టిస్తాయి. ఈ విషయాల్లో మనకు ఎంపిక చేసుకోగల అవకాశమే ఉండదు. మరో ఎంపిక చేసుకునే అవకాశం లేని ఇంజనీర్. నాకు కెమికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ ఉంది. అయినా కానీ నా జీవితంలో ఒక్కరోజు కూడా నేను ఓ ఇంజనీర్గా పనిచేయలేదు. మరి దుఃఖకరమైన విషయం ఏమిటంటే ఇంజనీరింగ్ చదవడానికి నేను వెచ్చించిన 7 సంవత్సరాల కాలం నా జీవితంలోకెల్లా అత్యంత విసుగు కలిగించిన కాలం. మరి నేను ఆ పని ఎందుకు చేశాను? నేను భారతదేశంలో 1962లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశాను. ఆ రోజుల్లో మీకు ఉన్నత పాఠశాలలో మంచి గ్రేడ్లు వస్తే కనుక మీరు కేవలం ఆ రెండింటిలో ఏదో ఒకటి చేయాలని భావించబడేది. వైద్యశాస్త్రాన్ని చదవాలి లేదా ఇంజనీరింగ్ చదవాలి. నాకు తెలిసిన ఒకే ఒక విషయం ఏమిటంటే
నేను ఒక వైద్యుడిని కావాలని అనుకోవడం లేదు, ఎందుకంటే ఆసుపత్రిలో వచ్చే వాసన నాకు నచ్చదు. ఆసుపత్రిలోని వాతావరణం ఎప్పుడూ నిస్తేజంగా, దుఃఖంగా, కృంగుబాటు కలిగించేలా ఉంటుంది. నా జీవితం అంతా అలాంటి వాతావరణంలో గడపాలనే కోరిక నాకు లేదు. కనుక మరో ఎంపిక చేసుకునే అవకాశం లేక నేను ఇంజనీరింగ్ చదివాను. నాకు ఇష్టమైనది ఏదైనా చదువుకునేలా ప్రజలు నాకు దారి చూపించి ఉంటే బాగుండేదని నేను అనుకుంటాను. కానీ అది లోకరీతికి వ్యతిరేకమైన పని అయ్యేది. ప్రవేశం కోసం ఒక పోటీ పరీక్ష వ్రాయడం ద్వారా నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్థానం సంపాదించాను. ఆ సమయంలో భారతదేశంలో 5 ఐఐటీలు ఉన్నాయి. మరి వాటికి సంయుక్తంగా ఒక ప్రవేశ పరీక్ష జరిగేది. ఐఐటీలు ప్రపంచంలోనే అగ్రశ్రేణి కోవకు చెందిన విశ్వవిద్యాలయాలు. ప్రపంచంలోనే మేటి విశ్వవిద్యాలయాల్లో అవి పరిగణించబడతాయి. మైక్రోసాఫ్ట్ ప్రపంచపు నలుమూలల నుంచి ఇంజనీర్లను ఉద్యోగంలోకి తీసుకుంటూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం బిల్ గేట్స్ను ఏమని అడిగారంటే, ఒకవేళ ఆయన ఒకే చోటు నుంచి ఇంజనీర్లను ఎంపిక చేసుకోవాల్సి వస్తే కనుక ఆయన ఏ విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసుకుంటారు? ఐఐటీల నుంచి అని ఆయన వెంటనే జవాబు చెప్పారు. మీరు ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వగానే మిమ్మల్ని మౌలిక ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. మరి ఆ దశలో ఇంటర్వ్యూ చేసే అధికారులు మీరు ఏ ప్రాంతంలో చదవాలి, మరి దేనిని ప్రధాన అంశంగా చదవాలి అనే ఎంపికను మీరు చేసుకోవడానికి అనుమతిస్తారు. నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన సమయంలో మా తల్లిదండ్రులు న్యూఢిల్లీలో ఉంటున్నారు. కాబట్టి నేను ఏ ఐఐటీలో చేరాలని అనుకుంటున్నానో చెప్పమని ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు అడిగినప్పుడు నేను బొంబాయి, ఇప్పుడు ముంబై అని చెప్పేశాను. ఆ తర్వాత నేను ఏ అంశాన్ని చదవాలని అనుకుంటున్నానో చెప్పమని వాళ్ళు నన్ను అడిగారు. నాకు తెలియదు కాబట్టి బొంబాయి ఐఐటి దేనికి ప్రసిద్ధి వహించిందో చెప్పమని నేను వాళ్ళని అడిగాను. బొంబాయి ఐఐటి ప్రత్యేకత కెమికల్ ఇంజనీరింగ్ అని వాళ్ళు చెప్పారు. కాబట్టి చివరకు నేను అనుకోకుండానే అలా కెమికల్ ఇంజనీరింగ్ చదివాను. ఓకే మాస్టర్స్, మళ్ళీ మరో ఆడియో ద్వారా మీ ముందుంటాను. థ్యాంక్ యూ.